ఒకటి కామన్ పదం, నలుగురు ఏమనుకుంటారో. అయితే ఆ నలుగురు ఏమనుకుంటారో అన్నది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే, మీ ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో కూడి ఉన్నది, మీ పేరు మంచి పాజిటివ్ ఎనర్జీలో ఉన్నదంటే, మీరు తప్పు చేసిన ఆ నలుగురు మీరు మంచోళ్ళే అంటారు, మిమ్మల్ని గొప్పోళ్ళే అంటారు. ఒకవేళ మీ పేరు కనుక వీక్ ఉండి నెగటివ్ నంబర్లు ఉండి మీ వాస్తు గడక దోషాలతో నిండి ఉంటే, మీరు ఎంత మంచి పని చేసినా ఆ నలుగురు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా సరే ఆ నలుగురు మిమ్మల్ని దోషులుగానే పరిగణిస్తారు. కాబట్టి ఆ నలుగురి దృష్టిలో మీరు ఎప్పుడు గొప్పవాళ్ళుగా ఉండాలంటే, ఇక్కడ ఉండాల్సింది మీ మంచితనం కాదు, మీ వాస్తులు ఉండాల్సిన మంచి, మీ పేరులో ఉండాల్సిన మంచి, మీలో మంచి కాదు. ఓకే. సో మీరు ముందు వాస్తు సెట్